హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను చేను దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఈరోజు శుక్రవారం కదా, నేను పూజ చేసేసరికి అయితే లేట్ అయింది. మధ్యాహ్నం కానించి అయితే చేను దగ్గరికి అయితే వెళ్ళాలి. చేను దగ్గర కలుపు అయితే తీస్తున్నారు. మొన్న అయితే ఒక చేను అయిపోయింది అనేసి పెట్టాను. ఈరోజైతే ఒక చేను అయితే అయిపోద్ది పూర్తిగా. కలుపుతో పెద్ద తలనొప్పి. అసలు ఆ కలుపుని చూస్తే నాకు ముందర చికాకే వస్తుంది. అంత కలుపు అయితే వచ్చింది చేలో. ఆ మిరపకాయలు కాసేదంతో మాకు మిగిలేదంతో కానీ కలుపు తీయలాగైతే చచ్చిపోతాను. ఇప్పటికి 8 సంవత్సరాల నుంచి మేము మిరప తోట అయితే సాగు చేస్తున్నాము. కానీ ఒక్క సంవత్సరం కూడా మాకు పెట్టుబడి కానీ లాభం కానీ ఒక్క సంవత్సరం కూడా రాలేదు. నల్లొచ్చి పడిపోయాయి, లేకపోతే మొక్కలు అసలు వర్షానికో లేకపోతే గాలి దుమ్ముకో ఇరిగిపోయాయి. అట్లా మిరప తోట మొత్తం చికాకు అయిపోయేది. అసలు ఈ సంవత్సరమైనా పంట చేతికి వస్తుందో రాదో. ఈ సంవత్సరమే చేలో అయితే నల్లి అయితే లేదు. కొత్త రకం జబ్బులు అయితే వస్తున్నాయి చేలకి. ఎన్ని మందులు కొట్టినా కానీ ఇవాళ చేను మారిందేమో చూద్దామని వెళ్ళేసరికి ఆ నల్లి అట్టే ఉండేది. ఈ సంవత్సరం కొంచెం పర్లేదు చేను. మేము వెనకేసామండి. అందరూ కొంచెం ముదురు తోటలే, మాదే కొంచెం లేత తోట. ఇక ఆ చేను మీద ఆధారపడి బతకటమే. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మంచి మంచి కామెంట్లు అయితే పెట్టండి. బాయ్ అండి.